ఫస్ట్ మీ జర్నీలో ఫస్ట్ మీకు మీతో పాటు నడిచింది వంశీ గారు. పెద్ద వంశీ గారు. అవునండి. సో, అట్లా మీ జర్నీ స్టార్ట్ అయింది. అవును. ఆయన కొత్త. మీరు కొత్త. అవును. ఒకటి ఫస్ట్‌ది మిస్‌ఫైర్ అయింది. హ్మ్. తర్వాత ట్రాక్‌లో పడిన మా ఏ సినిమా సితార ఆడింది సార్. సితార ఆడింది. అదే. సితారే మీ ఇద్దరం అదే చేసింది. మేజర్ ఫస్ట్ అది. సినిమా మీ ఇద్దరం కలిసిందే సితార. సితార. ఆ! మంచు బాలకి ఆయన ఇండిపెండెంట్‌గా చేసుకున్నాడు. తమిళ్ సినిమా అది రీమేక్. హ్మ్. 'ఎనమరు వినందా' డైలాగ్ దానికి. ఓకే. అదే. ఆ సినిమాకి మంచు బాలకి. రైట్. ఇప్పుడు ఇది అయిపోయాక సితార మీ ఇద్దరమే. ఇంగ్లీష్ సినిమా చూసింది మేమే. అతను నవల రాసింది అతనే. దాన్ని సినిమా చేద్దామంటే ఒక కూర్చొని మంచి ఒక 6 నెలలు. అండర్‌స్టాండింగ్ అప్పుడు బాగా. డైరెక్టర్‌గా ఆయనకే మంచి ఆయనకి అండర్‌స్టాండింగ్. ఆ! అంటే కొంచెం ఎవరికైనా ఆయన వచ్చినప్పుడు నేను ఫస్ట్ సినిమా నాకది పేరు. ఆ! ఆయన షూటింగ్‌లోనే ఆయన దీనిలోనే రాస్తుంటేనే సిట్టింగ్స్‌కి వెళ్తుండేవాడిని. ఛాలెంజ్‌కి ఈ చెప్పా కదా సుబ్బరాజు గారి సినిమాలకి, మన ఓకే. సాగర్ రెడ్డి సినిమాలకి, సత్యారెడ్డి సినిమాలకి చాలా రాశాను నేను. ఓకే. నేరం ఆ! చెప్పాక 10వ సినిమా అది. 10వ సినిమా. దర్జా దొంగలని, హ్మ్. నేరం అని, దొంగలున్నారు జాగ్రత్త అని రకరకాలు రాశాను. మణివಣ್ಣనం వాళ్ళు ఎవరికైనా కొంచెం మనం వచ్చి బ్రేక్ ఇస్తే ఇంకా సినిమా రిలీజ్ కాలే, షూటింగ్ పూర్తి కాలే, ఈడు 3వ సినిమా అప్పుడే రాస్తున్నాడు. 4, 5 అనేటప్పటికి కొంచెం కాలుతుంది. ఓకే. కానీ మీ వర్క్ మీరు ఫినిష్ చేసుకున్నారా? చేస్తాం. నాది చేశారు ఎప్పుడు కదా? ఆపల. ఆ! 6వ వర్షం రాసి ఇచ్చా సితారకి. 6 వెర్షన్లు 6 రాసారా? వర్షాలు రాశా. ఫస్ట్ సినిమా ఓకే. కదా ఆ! ఆయనకే. ఆ! ఆ, వాళ్ళ బాబ్జీ అని వాళ్ళ అల్లుడు, ఆ అబ్బాయి డెసిషన్. ఆహా! ఆ! యాక్చువల్గా వంశీ గారి కన్నా అతను బాగా ఎంకరేజ్ చేశాడు. హ్మ్. నా పేరు అందులో పడ్డానికి కూడా ప్రథమ కారకుడు అతను. తొలి పరిచయం సాయినాథ్ తోటపల్లి అని పడుతుంది. ఓకే. అది ఆ సినిమా కారకుడు కూడా అతను. ఆహా! కొంచెం న్యాచురల్గా మనం తీసుకుందాం అని డైరెక్టర్లు అందరూ ట్రై చేస్తుంటారు. క్రెడిట్ ఓకే. న్యాచురల్గా అది ఉంటుంది. కామన్ అదే. యూత్ కదా ఎంతైనా ఎందుకు ఇంకోటికి ఇవ్వాలని ఉంటుంది. కుదిరినప్పుడు సరే కొంతమంది అలా రెస్పెక్ట్. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరు చేస్తే అది వేరేయాల్సిందే. నేను రాయను అనుకుంటాడు అంతే. ఓకే. మా గురువు గారిని చాలా మంది అడుగుతారు విశ్వనాథ్ గారిని, హ్మ్. మీ పేరు వేసుకోవచ్చు కదా. నాకు కుదరదండి అది అనేవాడు డైరెక్ట్ అన్నాడు. ఓకే. ఆ! వాళ్ళు రాసిన దాన్ని బెటర్ చేయగలను, వాళ్ళు ఎలా రాయాలో చెప్పగలను, కానీ నువ్వు కూర్చొని రాయని నేను ట్రై చేస్తే నా వల్ల కాదు, అది కాకే వదిలేను లేకపోతే నాకు అనిపించండి అనేవాడు. ఓకే. ఓకే. అట్లా కష్టం. అంటే ఆయన పట్టడం ఆ మెచ్యూరిటీ, ఆ డీల్ చేసే విధానం, క్యారెక్టరైజేషన్స్, హ్మ్. ఓ జాగ్రత్త, స్పీడ్ కాదు, దూకుడు కాదు, ఆలోచన ఉండాలి, ఓకే. ఓ డిసిప్లిన్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ మాట్లాడాలి. హ్మ్. చాలా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ఈ అన్వేషణ వచ్చేసరికల్లా అది ఆ కథ మరి మీరు రాసిన తర్వాత యాక్చువల్గా మరి మేము ఇద్దరం ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సితారా అనే సినిమా రిలీజ్ అయ్యాక హ్మ్. విజయవాడ వెళ్తే జగతి ఇంటర్నేషనల్ అనే హోటల్లో ఉన్నాం, పక్కనే శైలజ థియేటర్. ఆ! ఏమంటే ఏదో కాశీనాథ్ గారి సినిమా ఆడుతుందని వెళ్ళాం అపరిచితుడు. హ్మ్. సేమ్ మేము ఏదైతే ఉన్నాం ఇది చూసి కొట్టేద్దాం అనుకున్నాం. సినిమా ఒక అడవి బ్యాక్ డ్రాప్ లో ఓకే. కాశీనాథ్ అనేవాడు ఒక మర్డర్ సస్పెన్స్ చేశాడు అంతే. ఓకే. వంశీ తెలివితేటలు ఎక్కడ ఉన్నాయంటే ఆ అమ్మాయి మ్యూజిక్ కోసం వచ్చింది, వీడి ఫారెస్ట్ ఆఫీసర్ అనేది కార్తీక్, ఒక మర్డర్ మిస్టరీ అంతా మ్యూజిక్ కోసం. అంతకు ముందు మేము ఊరికి ఒక రాకుమారిగా మంచి శారీ చూపించిన భానుప్రియని హ్మ్. ప్యాంట్లు, షర్ట్లు, మోడర్న్, ట్రెండీ, ఓ మంచి వాక్మెన్ ఇవన్నీ పెట్టుకుని ఆ! ఆ గెటపే వేరేగా ఉండాలనుకుంటే దాన్ని అలాగా డీల్ చేసి ఒక వర్షం రాసుకున్నాం. ఆ! నెక్స్ట్ రాయాలన్నప్పుడు న్యాచురల్గా నాకు టైం లే. నేను ముందే చెప్పా, నేను ఒక వర్షం రాసేవాను, షూటింగ్ రాలేను. ఒకటి కాదు 3 వర్షాలు రాస్తాను. ఆయన అక్కలే సాయి గారు మీరు లైన్స్ అండి ఛాలెంజ్కి వెళ్ళాలి కదా, అది నేను ఓపెన్గానే ఉంటాం, దాపరికాలు నీవే చేస్తున్నావు, అబద్ధాలు అట్టా లేవు నాకు. ఓకే. ఓకే. అది అతనికి నచ్చింది. చెప్పాడు, పర్లేదని మీకు మనీ ఇప్పిస్తాను దీనికి, నేను ఇంకా నేనే రాసుకుంటాను దీనికి అన్నాడు. అలాగే ఓకే. మనకు వర్షం రాసి ఇచ్చా, తను మిగతా కరెక్షన్ చేసుకున్నాడు. తను వెయిటింగ్ ఎప్పుడు. అవునా? కాదు. అయితే సాయి గారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక 30 సినిమాలు మరి ఆయన ట్రావెల్‌లో మరి మీరు కనపడలా. చేయలే ఇంకా అసలు ఎప్పుడు చేయలే. ఓకే. ఓకే. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇంటపడాలని అతనికి ఉంటుంది, ఓకే. ఓకే. అతను పిలిపిస్తే వెళ్దాం అని నాకు ఉంటుంది. ఓకే. నా బిజీ నాకుంది, అతనికి బోల్డ్ మంది ఛాయిస్ ఉన్నారు. ఓకే. యాక్చువల్గా అట్లా అయిపోయింది. అలా అయితే మా ఫ్రెండ్సే నేను తీసుకెళ్లి పరిచయం చేసిన వాళ్ళే లేడీస్ టైలర్ ప్రొడ్యూసర్స్. శ్రవంతి కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సితారా జరిగేటప్పుడే శ్రవంతి కిషోర్ని, కోయిలమూడి సాయిబాబుని, తమ్ముడు సత్యాన్ని తీసుకెళ్లి పరిచయం చేశా. మా 7 దినేశ్వర మిసెస్ చేతి మీదుగా 10,000 రూపాయలు ఇతనికి సితారా రిలీజ్ కాకముందు అడ్వాన్స్ ఇచ్చాం. ఓకే. విత్ ఏ కండిషన్, నేను రైటర్కి ఆయన ఇవ్వట్లేదండి, మీరు అన్నారు 3 సినిమాలు మీకు వచ్చినాయి, మాకేమొస్తాయని, మా ఫ్రెండ్స్ మీతో చేస్తారు, విశ్వనాథ్తో చేయాలని వచ్చారు. విశ్వనాథ్ గారు ఇప్పుడు వద్దయ్యా 2 years పడుతుందంటే, ఈయనైతే మంచి డైరెక్టర్, రాత్రి రష్ చూసా, ఫస్ట్ షెడ్యూల్ బాగా చేశాడంటే వాళ్ళు నువ్వు చెప్తే మాకు నమ్మకం అని దిగారు. ఓకే.
అట్లా నిజంగా జరిగింది ఇది ఆన్ రికార్డ్. ఓకే. అది అట్లా నేను నా కృతజ్ఞత తీర్చేసాను. న్యాచురల్గా మనకి ఒక 5-6 సినిమాలు ఉన్నాయంటే అతను పిలిచే టైప్ కాదు. అవునులే, అదే బిజీలో. ఓకే. ఎందుకు ఊరికే. కానీ మరి అంత బిజీ అయిపోయారు. ఫస్ట్ టైము 10-20 సినిమాలు చేతిలో అట్లా వెళ్ళకుంటాయి. అదేళ్ళండి 10 ఉన్నాయండి. తర్వాత ఎప్పుడు కూడా ఆ సినిమాలు తగ్గే కౌంట్ తగ్గే టైం రాలేదా? రాలా. ఓ 10 ఏళ్ళగా ఇప్పుడు అదే 100 సినిమాలు పూర్తి చేశానంటే 84 నుంచి 2004 వరకు దెర్ వాజ్ నో సింగిల్ ఇయర్ వేర్ ఐ డిడ్ నాట్ డూ 4 or 5 ఫిలిమ్స్. ఓకే. ఓకే. మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక తగ్గి 100 పూర్తయినాయి అప్పటికే. అప్పటికే 96 కాదు 2004 నుంచి 84 నుంచి 2004 లోపు 100 పూర్తయినాయి. 2004 నుంచి ఇప్పుడు 24 దాకా తిప్పి కొడితే 4, 5, 6 అట్లా సంవత్సరానికి కూడా తప్ప ఎక్కువ లేవు. ఎక్కువలే. ఎందుకంటే ఈ మధ్యలో 14 అక్కడ వెళ్ళా, 4 ఇక్కడ రాజా, అటు ఇటు వెళ్ళాం. ఇక్కడికి వచ్చాకే ఆ ఇతర రాష్ట్రాలు వెళ్తాం రకరకాలు జరిగాయి. అందుకని దాదాపు 92 ఫిలిమ్స్ 2004కి అయిపోయినాయి. మిగతా 24 సినిమాలు ఇక్కడికి వచ్చాక 24 ఏళ్ళగా, దాదాపు 20 ఏళ్ళగా చాలా తగ్గించారండి నిజంగా. బాగా 1-2 ఏ వస్తే రాయడం. ఇప్పుడు లక్కీగా 4 ఉన్నాయి చేతిలో. కానీ మీరు ఆ టైంకి 2004 టైంకి మీరు మిడిల్ ఏజ్ ఆ టైంకి. అవును. మరి కానీ అప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఉండాలి మీరు బాగా. మరి ఏమైపోయిందంటే 94కే తెలుగు ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అయింది. నేను 2004 దాకా అక్కడే ఉన్నా. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం నాకు సినిమాలు తమిళ్, కన్నడ అవి ఇవి ఉన్నాయి. ఓన్ హౌస్ ఉంది అక్కడ. ఎందుకు ఇక్కడ రావడం, అసలు ఇంత పాకిస్తాన్లో అవసరం అన్న టైప్లో ఉండేది నాకు పెద్ద ఇంప్రెషన్ ఉండేది కాదు. 2004లో తప్పనిసరి రావాల్సి వచ్చింది. అది మా ఫ్రెండే ఒకటి తీసుకొచ్చాడు బలవంతంగా, ఆర్కే భగవాన్ అని అతను. వచ్చాక ఈయన కెఎస్ రవికుమార్ది వచ్చినాయి. అలాగే రాఖీ అని మన వంశీది ఎన్టీఆర్ సినిమా రాశాను. అట్లా వరుసగా రాసుకుంటూ వచ్చా. అప్పటికే ఇక్కడికి ఎస్టాబ్లిష్ అయిపోయిన మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ ఆల్ రైటర్స్. డైరెక్టర్ అని స్టార్ట్ అయింది ఆ టైం. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ బ్యాచ్ మొత్తం ఎవరు డిపెండ్ అవ్వాలి రైటర్స్ మీద. అందుకే మీకు అతి తక్కువ మంది శ్యామ్ యాదవ్, బుర్రా ఇవాళ. ఒకప్పుడు మహా అయితే మన త్రివిక్రమ్ గారు, ఆయన పేరే మత్సరవి కానీ, మన కోన వెంకట్ గారు కానీ, వీళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక 20 ఏళ్ళగా చూసుకుంటే 5-6 లేరు. అట్లాంటిది అప్పుడు వేరే ఉండేది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ ఆల్ రైటర్స్. ఎవరైనా దాంతో ట్రెండే పోయింది. తమిళ్ ఫీల్డ్ రాగా వచ్చేసింది రైటర్ డైరెక్టర్ ఒకడే. సో న్యాచురల్గా మనం